హాయ్ శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా? బాగుండాలండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చేసే ప్రయత్నమే ఈ వీడియోస్. ఈ రోజు దేని గురించి మాట్లాడుకుందామంటే, మనలో చాలా మంది భగవంతుడికి ప్రతిరోజు ఏదో కోరికల్ని కోరుతూ ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి భగవంతుడు భక్తుడు కోరిన ప్రతి కోరికని నెరవేరుస్తాడా, లేదా జరిగేవి జరిగిపోతూ ఉంటాయా? ఇది వినండి. ఒక దొంగ దొంగతనానికి పోతూ దేవుడికి ఈ విధంగా దండం పెడుతున్నాడు. ఓ దేవుడా, నేను దొంగతనానికి పోతున్నాను, పోలీసులకు దొరకకుండా నేను దొంగతనం చేసి రావాలని దీవించు స్వామి అని. దొంగతనం చేస్తూ దొంగ పోలీసులకు పట్టుబడిపోయాడు. మళ్ళీ దొంగ మనసులో దేవుడిని ఈ విధంగా ప్రార్థించాడు. ఓ దేవుడా, పోలీసులకు దొరికితే దొరికాను, కానీ లాఠీ దెబ్బలు పడకుండా నీవే కాపాడాలి అని. లాఠీతో పోలీసులు చావ బాధారు ఆ దొంగని. మళ్ళీ దొంగ ఈ విధంగా మనసులో దేవుడిని ప్రాధేయపడుతున్నాడు. పోనీలే, పోలీసులు కొడితే కొట్టారు, శిక్ష పడకుండా చేయి స్వామి అని. కానీ దొంగకి శిక్ష పడింది, 6 నెలల జైలు శిక్ష. మళ్ళీ దొంగ మనసులో దేవుడిని ఇలా కోరుతున్నాడు. ఓ దేవుడా, శిక్ష వేస్తే వేశావు, కానీ జరిమానా విధించకుండా చేయి తండ్రి, అసలే డబ్బులు లేవు, ఉంటే నేను దొంగతనం ఎందుకు చేస్తాను తండ్రి అని దుఃఖంతో దేవుడిని వేడుకున్నాడు. జడ్జి దొంగకు 10,000 రూపాయల జరిమానా కూడా విధించాడు. మరి దేవుడిని ఇన్నిసార్లు ప్రార్థించినా జరిగేవి జరిగిపోతున్నాయి కదా, ఒకదాని తర్వాత మరొకటి. ఈ మాత్రం దానికి భగవంతుణ్ణి అడుగడుగున వేడుకోవడం అవసరమా? వేడుకున్నా జరిగేదాన్ని ఎవరు తప్పించలేరు కదా. దాదాపు అందరి జీవితాల్లో ఇలాంటి అనుభవం ఉంటుంది. మనకు అనుకూలంగా అన్ని మనం కోరుకుంటాము, కానీ విధి దాని ధర్మం అది పాటిస్తుంది. చేసేది మంచి పని అయి ఉంటే మంచి ఫలితం వచ్చుండేది కదా. చేసేది దొంగతనం. ఒకరు కష్టపడి సంపాదించిన ధనము, బంగారము, కష్టార్జితాన్ని ఆయాచితంగా దొంగతనం చేయాలి అని అనుకోవడం ఇదేమి ధర్మం? ఇదేమి ధర్మకార్యం కాదు కదా. వస్తువుల్ని, ధనాల్ని, అలాగే వాళ్ళ కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఏడ్చే వారి హృదయ వ్యధ, బాధ అనేది ఒకటి ఉంటుంది కదా. అందుకే మనం చేస్తున్న పనిని బట్టి మనకు న్యాయం లభిస్తుంది. దేవుడికి అన్నీ తెలుసు కదా, తెలియదంటూ ఏదీ లేదు. ఏ కర్మకి ఏ ఫలితం ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. మనం ఓపికతో ప్రార్థిస్తాం సరే, అది నిజమే, కానీ ప్రార్థన వెనుక ఏమి జరిగింది, ఏముంది అనేది భగవంతుడికి తెలుస్తుంది కదా. చీమకు ఆహారం కూడా వేసే భగవంతుడికి మనం చేసే పని తెలియకుండా పోదు. భగవంతునిపై భారం వేసి చేసే ప్రతి పనికి కర్మ ఫలితం ఉండదు, కానీ మనం ఆ పనిని స్వార్థంతో కాకుండా నిష్కామంగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఫలితం ఆశించావో మరి దాని కర్మ ఫలితం కూడా అనుభవించాల్సి ఉంటుంది. దానికోసం ఎక్కడికో హిమాలయాలకి వెళ్ళిపోవాలి, ఋషులైపోవాలి, తపస్సు చేసుకోవాలి, ఇవేం అవసరం లేదండి. మనం మంచిని చేసుకుంటూ ధర్మంగా ఉంటూ ఫలితాన్ని ఆశించకుండా ఉంటే చాలు, మీకు జరిగేదంతా మంచి జరుగుతుంది. ఒక్క విషయం అండి, మీరెవరికైనా సంతోషానికి, ఆనందానికి కారణం అయితే మంచిదే. ఒకవేళ కారణం కాకపోయినా వాళ్ళ బాధకి మాత్రం మీరు కారణం కాకూడదు, వాళ్ళ కన్నీటికి మీరు కారణం కాకూడదు, వాళ్ళ దుఃఖానికి మీరు కారణం కాకూడదు. అంతే. అలా అయితే మీరు అనుభవించాల్సిన కర్మ ఫలితాన్ని మీరు అనుభవించే తీరుతారండి. ఇది నిజం. అంతే. అందరూ ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అంతే నేను కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కీప్ వాచింగ్ శ్రీలు టీవీ. థ్యాంక్ యూ సో మచ్.